హాయ్ విను, ప్రస్తుత గవర్నమెంట్ 11 సాల్ 11 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి చాలా పబ్లిసిటీ ఇస్తుంది. దాంట్లో అనేక అచీవ్మెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో రైల్వే సెక్టార్కి వెళ్ళినట్లయితే వాళ్ళు వందే భారత్ ట్రైన్స్, అదేవిధంగా అనేక పెద్ద పెద్ద బ్రిడ్జెస్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి బూస్ట్ చేస్తున్నారు. చాలా మంచిది. కాకపోతే నిన్న టచ్ చేసింది ఏం తెలుసా అండి, ముంబై సబర్బన్ రైల్స్ లోకల్ ట్రైన్స్లోంచి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా అండి. ఈ రిపోర్ట్స్ చూసినట్లయితే భయంకరంగా ఉంది. ఇన్ని డెత్స్ జరిగినప్పటికి కూడా ఆ సెక్టార్స్లో ట్రైన్స్ పెంచకుండా ఏం చేస్తుంది గవర్నమెంట్ అసలు? యాక్చువల్గా ఆలోచించండి. సో కామన్ మ్యాన్ ఎక్కువ ఉండేది, పేదవాడు ఎక్కువ ఉండే దేశం ఇది. అంతే తప్ప రిచ్కి వెళ్ళడం కోసం వందే భారత్ లేకపోతే ఏసీ ట్రైన్స్ డెవలప్ చేయడం కాదండి. ఇలాంటి లోకల్ ట్రైన్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ముంబైలో మెట్రోకి కూడా 33% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. బికాస్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నారు. అంటే అది కూడా బేర్ చేయలేక ఈ లోకల్ ట్రైన్స్లో జాబ్ కోసమో లేకపోతే ఇంకొక పని కోసమో, కూలి పని కోసమో, ఇంకో పని కోసం వాళ్ళు ఈ ట్రైన్స్ని ఆశ్రయిస్తారు. ఎంతమంది చనిపోతున్నారన్న డేటా ఇది. సో ఈ డేటా చూస్తున్నారు కదా. సో ఇంతమంది చనిపోయినప్పుడు వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి, దానికి షట్టర్స్ పెడదామని చెప్పి ఆలోచన వచ్చింది. ఆటోమేటిక్ షట్టర్స్ మంచి ఐడియా. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రశ్నలు. ఆటోమేటిక్ షట్టర్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, జనం అంతా లోపలే ఉంటారు, సఫకేషన్ పెరిగిపోతుంది, కంజెస్టెడ్ అవుతుంది. ఒకటి. రెండు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. అర్థమవుతుందండి. అది ఇంకొక ప్రాబ్లం. అంటే ఆ షట్టర్స్ పెట్టినప్పుడు ఆ ఆటోమేటిక్ షట్టర్స్ కూడా దానికి వెంట్ ఉండేటట్టు పెట్టుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పటికి పెడతారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇంకోటి, ఆటోమేటిక్ షట్టర్స్ పెట్టడం వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. కంజెస్టెడ్ ఓవర్ క్రౌడ్గా ఉండేటప్పుడు ఈ షట్టర్స్ క్లోజ్ కూడా అవ్వండి. అక్కడ కూడా జనాలు ఉంటారు, క్రష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఏది సేఫ్టీ? సో మనం ఏ దేశంలో బతుకుతున్నాం? సొమాలియాలో బతుకుతున్నామా, ఆఫ్రికన్ కంట్రీస్లో బతుకుతున్నామా? వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని బూస్ట్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి కామన్ మ్యాన్ ఇష్యూస్ పట్టించుకోకపోతే ఎట్లా? ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం పోతే మళ్ళా ప్రాణం రాదు. అది ధనికుడికి సేఫ్టీ, లేనివాడికి ఇబ్బంది. ఒకసారి ఆలోచించండి. ప్రాణానికి విలువ లేకుండా పోతుంది దేశంలో. సో మారాలి. థ్యాంక్ యూ.